ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయంగా కీలకమైన విజయవాడ పార్లమెంటరీ నియోజకవర్గం చాలా ప్రత్యేకతలు కలిగి ఉంది. అంటే అక్కడ చాలా ప్రముఖులు పోటీ చేస్తారు, ముఖ్య పాత్ర కూడా వహిస్తారు. కానీ తర్వాత చాలా నాటకీయంగా వాళ్ళు రాజకీయాల నుంచి నిష్క్రమించటమో, లేకపోతే కనుమరుగు కావటమో జరుగుతూ ఉంటుంది. అసలు మొట్టమొదట విజయవాడ నుంచి హరీంద్రనాథ్ చట్టోపాధ్యాయ చాలా ప్రసిద్ధ కవి, కళాకారుడు, సరోజినీదేవి సోదరుడు. ఆయన అక్కడి నుంచి కమ్యూనిస్ట్ పార్టీ మద్దతుతో గెలిచారు. ఆ తర్వాత డాక్టర్ అచ్చమాంబ, ఆమె కూడా చాలా ప్రసిద్ధురాలు. తర్వాత డాక్టర్ కేఎల్ రావు 3 సార్లు గెలిచారు, కేంద్రంలో పదవులు కూడా అలంకరించారు. ఆయన తర్వాత గోడె మురహరి అక్కడి నుంచి వచ్చి ఆయన లోక్సభకు ఉపసభాపతిగా కూడా ఉన్నారు. వడ్డే శోభనాథ్ రిస్తురావు, చెన్నుపాటి విద్య మధ్యలో గ్యాప్ ఉన్న ఒక్కొక్కరు 2 సార్లు ప్రాతినిధ్యం వహించారు. ఇదంతా ఒక కథ. ఆ తర్వాత వీళ్ళ తర్వాత వచ్చినటువంటి ఉపేంద్ర, ఆయన తెలుగుదేశం నుంచి కాంగ్రెస్ తరఫున గెలిచి ఆయన అంతకుముందు కేంద్ర మంత్రిగా ఉన్నారు తెలుగుదేశంలో ఉండగా. తర్వాత కాంగ్రెస్ లో కూడా ఎంపీగా చేరారు. కానీ ఆ ఎన్నిక తర్వాత ఆ లోక్సభ ఒక సంవత్సరంన్నరలో అది రద్దయిపోయింది. సో ఇంకా ఆ తర్వాత మళ్ళీ గద్దె రామ్మోహన్ అయిన తర్వాత చూస్తే మనకు లగడపాటి రాజు చాలా ఆసక్తి కలిగించి రకరకాల పాత్రలు, వాణిజ్యవేత్త ఇవన్నీ చేసిన లగడపాటి 2 సార్ల తర్వాత ఆయన పూర్తిగా కనుమరుగైపోయారు రాజకీయాల నుంచి. ఆయన గత తర్వాత ప్రత్యక్ష రాజకీయాల్లో లేడు. తర్వాత కేసీఆర్ నాని రాష్ట్రం అంతా కూడా తెలుగుదేశం ఓడిపోతున్నప్పుడు ఆయన మటుకు అక్కడ గెలిచారు. 2019లో కూడా గెలిచారు. 2 సార్లు గెలిచిన తర్వాత ఆయన వైసీపీలో చేరారు. ఇప్పుడు ఆయన ఓడిపోయారు. ఆయన సోదరుడు శివనాథ్ చిన్ని ఆయన గెలుస్తున్నారు. ఇప్పుడు తాను రాజకీయాల నుంచి విరమించుకుంటున్నట్టుగా, ప్రత్యక్ష రాజకీయాల నుంచి విరమించుకుంటున్నట్టుగా కేసీఆర్ నాని ప్రకటించారు. ఈ విధంగా చూస్తే కనుక ఉపేంద్ర, రాజగోపాల్, ఇప్పుడు మళ్ళీ నాని, అంతకు ముందు కూడా ముఖ్య పాత్ర వహించిన కేఎల్ రావు లాంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా రాజకీయాల నుంచి దూరం కావటం. అంటే అందుకనే అంటారు విజయవాడ అనేది చాలా ప్రఖ్యాతి ఇస్తుంది, చాలా ప్రాధాన్యత కల్పిస్తుంది. కానీ తర్వాత మటుకు దానికి కొనసాగింపు అక్కడ ఉండదు. చాలా నాటకీయంగా అక్కడ ఎంపీల యొక్క తదుపరి ఘట్టాలు, తదుపరి రాజకీయ జీవితం మటుకు ఎందుకో దానికి ఫుల్ స్టాప్ పడిపోతుంటుంది అంటారు. మరి ఈ ఫుల్ స్టాప్కు కారణం ఏంటి? అక్కడ అసలు అభ్యర్థులను నిర్ణయించేటప్పుడే చాలా తీవ్రమైన పోటీ కారణంగా తీసుకొని రావటము, ఆ తర్వాత వాళ్ళు కొంతకాలం నిలదొక్కున్నాక ఈ వైరుధ్యాలు ఇవన్నీ పెరగడం జరుగుతుందా మనం చెప్పలేం. కానీ హరీంద్రనాథ్ చట్టోపాధ్యాయ నుంచి ఇప్పుడు కేసీఆర్ నాని వరకు మనం కనుక చూస్తే వీళ్ళలో రాజకీయాల్లో నుంచి విరమించుకున్న వాళ్ళు లేదా ప్రత్యక్ష పాత్ర తగ్గించుకున్న వాళ్ళే మనకు ఎక్కువగా కనిపిస్తారు. అది విజయవాడ విచిత్రం అనుకోవాలి. ఎమ్మెల్యేలు అయ్యి వచ్చిన వాళ్ళు కొనసాగుతుంటారు. ఇప్పుడు గద్దె రామ్మోహన్ లాంటి వాళ్ళు ఎమ్మెల్యేలు అయ్యారు. కానీ ఎంపీలుగా కేంద్రంలో కీలక పాత్ర వహించిన వాళ్ళు, చక్రం తిప్పిన వాళ్ళు మటుకు హఠాత్తుగా ఆగిపోతుంటారు.